హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ఇంగ్లీష్. నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి, ఏమని చెప్పుకున్నాం నిన్న? నేర్చుకున్నారు కదా. ఏంటి చెప్పండి? హెల్పింగ్ వర్బ్స్, రైట్? దేనికి? మెయిన్ వర్బ్కి. సో మరి ఆ మెయిన్ వర్బ్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. సో ఆ మెయిన్ వర్బ్ ఏంటో చూద్దాం. మెయిన్ వర్బ్, ఇప్పుడు మనం క్రియని ఏమంటాము? వర్బ్ అంటాము. అది ఆక్సిలరీ వర్బ్ అయినా, హెల్పింగ్ వర్బ్ అయినా, ఆర్ మెయిన్ వర్బ్ అయినా క్రియ అనే అంటాం, రైట్? సో ఈ మెయిన్ వర్బ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, దాన్ని ఎలా రాస్తారు, అవన్నీ ఏంటో చూద్దాం, రైట్? ఇప్పుడు తెలుగులో క్రియని ఏమంటారు? పనిని తెలిపేదాన్ని క్రియ అని అంటారు అని నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాం. కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్ ఆ క్రియల్లోనే, ఐ మీన్ ఆ వర్బ్స్లోనే ఎన్ని రకాలుగా విభజించవచ్చో అలా ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఏంటి పనులే, ఒక్కొక్క పని ఒక్కొక్క విధంగా చేశారనమాట, పార్ట్స్గా ఈజీగా నేర్చుకోవడం కోసం. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే ఏంటి అంటే ద వర్బ్ విచ్ టెల్స్ అస్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ పొజిషన్. అంటే మనం ఏమైతే చేస్తున్నామో, యాక్షన్ అంటే ఏంటి, మనం ఏమైతే చేస్తున్నామో, అంతే కదా. నువ్వు కూర్చున్నావు, యాక్షన్. లేకపోతే నువ్వు ఏదన్నా ఇస్తున్నావు, లేకపోతే చదువుకుంటున్నావు, యాక్షన్. రాస్తున్నావు, యాక్షన్. అలా అనమాట. అవన్నీ యాక్షన్ కిందికి వస్తాయి. స్టేట్ అంటే ఒకే స్టేట్లో ఉంచడం. నువ్వు నుంచున్నావు, ఐ స్టూడ్ అప్, నేను నించున్నాను. కూర్చున్నావు, కూర్చొనే ఉన్నావు, అది ఒక స్టేట్ అనమాట. ఒక స్టేట్లో ఉండేదాన్ని కూడా వర్బ్లోకి. నెక్స్ట్ పొజిషన్ అంటే సేమ్, అంటే మనం ఫీల్ అయ్యే వాటిని, రైట్? మనం ఫీల్ అయ్యే వాటిని కూడా వర్బ్స్ కిందకి తీసుకుంటాం కదా, రైట్? నెక్స్ట్ మనకి వర్బ్స్ అనేవి, ఐ మీన్ ఆక్సిలరీ వర్బ్స్ అనే వాటికి మీనింగ్ ఉందా? లేదు. ఐ మీన్ లైక్ స్పెషల్ మీనింగ్. మనం యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అని చెప్పుకున్నాం. బట్ వాటి మీనింగ్స్ ఏంటి తెలుసా? నో, ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ మెయిన్ వర్బ్స్కి మాత్రం స్పెషల్ మీనింగ్ ఉంటుంది. అంటే సిట్ అని అన్నాం అంటే కూర్చోండి, మీనింగ్ ఉంది కదా. ఈజ్ అని అన్నాం, దీనికి మీనింగ్ ఉందా? లేదు. సో వర్బ్స్ హ్యావ్ ఏ స్పెషల్ మీనింగ్. క్రియలు అన్నిటికీ ఒక స్పష్టమైన మీనింగ్ ఉంటుంది. సో సపోజ్ స్టాండ్, నించో అని అన్నాం, అది కూడా ఒక మీనింగ్ లాగానే కదా. తిను, ఈట్, మీనింగ్, ఒక స్పెషల్ మీనింగ్, పర్టికులర్ మీనింగ్ ఉంటుందన్నమాట ఈ మెయిన్ వర్బ్స్కి. అది ఆక్సిలరీ వర్బ్స్కి మెయిన్ వర్బ్స్కి డిఫరెన్స్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇవి సరే, ఆక్సిలరీ వర్బ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్, మార్జినల్స్, ఇవే. బట్ మెయిన్ ఫార్మ్స్ అనేవి సో మెనీ, చాలా అంటే చాలా ఉంటాయి. అంటే అన్ని రాసుకోవచ్చు. నువ్వు ఏం చేసినా దాన్ని పనే అంటారు, రైట్? సరే, నువ్వు రాస్తున్నావు, చదువుతున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, కూర్చుంటున్నావు, వాడిని కొడుతున్నావు, తిడుతున్నావు, నువ్వు ఏది చేసినా యాక్షన్ అంటే క్రియ, అంటే వర్బ్. సో ఎన్నో సో మెనీ, దే హ్యావ్ సో మెనీ వర్బ్స్ ఇన్ ద హోల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రైట్? సరే, ఆ వర్బ్స్ని మనకి ఈజీగా, అంటే మనము ఏం చెప్పాము, ఆక్సిలరీ వర్బ్స్ ద్వారా మనం టెన్సెస్ని కనుక్కోవచ్చు అని చెప్పాము కదా. ప్రెజెంట్ టెన్స్లో ఒక రకంగా చెప్తూ ఉంటాము, పాస్ట్ టెన్స్లో ఒక రకంగా చెప్తూ ఉంటాము, ఫ్యూచర్ టెన్స్లో ఒక రకంగా చెప్తూ ఉంటాము. మరి అవన్నీ అన్నిటినీ సిట్ అంటే ఎప్పుడో కూర్చున్నాడు అనుకోండి, సిట్ అనే చెప్తామా? చెప్పము. మరి తర్వాత కూర్చుంటాడు అని చెప్పడానికి సిట్ అని చెప్తామా? చెప్పము. సరే, అప్పుడు తిన్నాడు అని అన్నాడు, పాస్ట్లో ఎప్పుడో తిన్నాడు అని చెప్పడానికి ఈట్ అని చెప్తామా? చెప్పము. అలా మనం ఏ కాలంలో చెప్తున్న దాన్ని బట్టి మనకి వర్బ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. అదేంటో చూద్దాం. ఇవి కూడా దాదాపు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావే, అవేంటో చూద్దాం ఇప్పుడు.
ఏంటివి? V1, V2, V3, V4, V5. ఓకే, ఇప్పుడు దీనికి మీనింగ్స్ తెలుసా? కొంతమందికి తెలిసి ఉండదు, సో వాళ్ళ కోసం ఒకసారి మనం మీనింగ్స్ చూద్దాం. V1 అంటే ఏంటి అంటే ఊరికే రాసేస్తుంటారు అందరూ V1, V2, V2 వచ్చు, బట్ వాటి మీనింగ్స్ తెలియదు. ఎప్పుడు ఏది వాడాలి, టెన్సెస్ చెప్పాలి, లైక్ మాట్లాడాలి ఇంగ్లీష్లో అంటే ఏ సెంటెన్స్ ఏ పాస్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ ప్రెజెంట్ టెన్స్ కానీ ఎప్పుడు ఏది వాడాలి అని తెలిసి ఉండాలి కదా. అంటే ఫస్ట్ ఇవి తెలిసి ఉండాలి. అవేంటో చూద్దాం. V1 అంటే ఏంటంటే బేస్ ఫామ్. V1 అంటే ఏంటి ఫ్రెండ్స్? బేస్ ఫామ్. నెక్స్ట్ V2 అంటే ఏంటి? సింపుల్ పాస్ట్. ఓకే, సింపుల్ పాస్ట్ లేకపోతే పాస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. ఏంటి ఫ్రెండ్స్? V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. నెక్స్ట్ V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్. V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్. నెక్స్ట్ V5 అంటే ఏంటి? V5 అంటే సింపుల్ ప్రెజెంట్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ V5 అంటే. దీనికి ఇంకా చిన్న చిన్న కామన్ నేమ్స్ ఉన్నాయి తెలుసా? ఏంటవి? V4 అంటే ఇంగ్ ఫామ్ అని కూడా అంటూ ఉంటారు. ఏంటది? ఇంగ్ ఫామ్. V5 అంటే ఎస్ ఫామ్ అంటూ ఉంటారు. ఎస్ ఫామ్. ఇవైతే చాలా మందికి గుర్తుంటాయి, ఎందుకంటే చిన్న చిన్న క్యూట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇదేంటి? V1 అంటే ఏంటి? బేస్ ఫామ్. అంటే నార్మల్గా మనం చెప్పేది కూర్చో అని చెప్పడం బేస్ ఫామ్ అనమాట. భూతకాలంలోనా భవిష్యత్ కాలంలోనా వర్తమానంలోనా మనకు సంబంధం లేదు, జస్ట్ బేస్ ఫామ్ అంతే. అంటే దాని నుంచి మిగతాయి రాస్తామన్నమాట. నెక్స్ట్ V2 అంటే ఏంటి? సింపుల్ పాస్ట్. అంటే అక్కడే అర్థమైపోతుంది, నేమ్లోనే అర్థమైపోతుంది మనకి. ఏమర్థమవుతుంది? సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్, భూతకాలంలో జరిగే విషయాలన్నీ ఈ V2ని యూజ్ చేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. అంటే వీటిని కూడా పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి మనకు ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి? పాస్ట్ పార్టిసిపల్ అంటే పాస్ట్, భూతకాలం. ఇది కూడా. సో ఈ రెండు అనేవి భూతకాలంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ V4 అంటే ఏంటి? ప్రజెంట్ పార్టిసిపల్. V4 అంటే ఏంటి? ప్రజెంట్ పార్టిసిపల్. దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంటి? ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. అంటే జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి వర్తమాన కాలంలో యూజ్ చేస్తాము. ఏంటిది? ఇంగ్ ఫామ్ ఆర్ V4 ఫామ్. నెక్స్ట్ V5 ఫామ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్లూరల్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఎస్ ఫామ్ అనేది యూజ్ చేస్తుంటారు. ఇది కొత్తగా యాడ్ అయింది. రైట్, ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లారిటీ, టెన్సెస్ అంటే ఎలా యూజ్ చేస్తారు అని ఒక క్లారిటీ వస్తుంది. మనం ఇవి దీనికి ఏమైనా ట్రిక్స్ అలా ఏమీ ఉండవు, ఎందుకంటే ఇది మనం బట్టి కొట్టుకోవాలి, నేర్చుకోవాలి, తప్పదు. మనం ఏం చేయలేం దీనికి. సో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాము. ఫస్ట్ మనం V4 వరకు చూద్దాం. V1, V2, V3, V4, రైట్. ఇప్పుడు V1 అంటే ఏంటి? బేస్ ఫామ్ కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి ఏంటి? ఆడుకుంటున్నారు, ప్లే. ఆడుకుంటున్నారు అంటే ఏంటి? ప్లే. సో దాన్ని చూద్దాం. ప్లేని ఇది బేస్ ఫామ్ కాబట్టి ప్లే అని రాసాం. మరి V2 అంటే ఏంటి? పాస్ట్ కదా. పాస్ట్లో అతను ఆడాడు అని చెప్పడానికి ఏం రాస్తాం? ప్లేయిడ్. అంటే మనం
పాస్ట్ చెప్పడానికి డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట జనరల్గా. సో ఇక్కడ ఏం యూజ్ చేసాం, ప్లే దగ్గర ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, ప్లేడ్. ఏం యాడ్ చేసాం మనం, ఈడి యాడ్ చేసాం. నెక్స్ట్ V3 అంటే కూడా ఏం చెప్పాను, పాస్టే కదా. సో పాస్ట్లో ఏం యూజ్ చేస్తాం, ఈడి యాడ్ చేస్తామని చెప్పాం కదా. సో ప్లేడ్, రైట్. నెక్స్ట్ V4 అంటే ఏం చెప్పాము ఇందాక, ఈజీగా క్యూట్గా ఇంగ్ ఫామ్ అని చెప్పాం కదా. ఇంకంతే, నేమ్లోనే ఉంది కదా. బేస్ ఫామ్కి ఐఎన్జి యాడ్ చేయాలి, అప్పుడు ప్లేయింగ్ అయిపోతుంది. ఏం యాడ్ అయింది ఇక్కడ, ఇంగ్ ఫామ్ అని చెప్పాం కదా, ఐఎన్జి, ఇంగ్, ప్లేయింగ్, ఆడుతున్నాడు. స్టార్ట్ చేశాడు ఎప్పుడో, ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ప్లేయింగ్, హీస్ ప్లేయింగ్ టిల్ నౌ అంటే ఎప్పటి నుంచో ఆడుతూ ఇంకా ఆడుతూనే ఉన్నాడు, అలా అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా ఫ్రెండ్స్. ఏం తీసుకుందాం, హెల్ప్ ఒకటి తీసుకుందాం. హెల్ప్ అంటే ఏంటి, సహాయం చేయడం. హెల్ప్ ఫ్రెండ్స్, హెల్ప్. V2 ఫామ్లో ఏం రాస్తాం, హెల్ప్డ్. ఇక్కడ కూడా సేమ్ ఈడి యాడ్ చేసాం కదా. నెక్స్ట్ V3 కూడా ఏంటి, హెల్ప్డ్. నెక్స్ట్ V4 హెల్పింగ్. ఏం యాడ్ చేసాం ఇక్కడ, బేస్ ఫామ్కి ఐఎన్జి యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఐఈడికి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యారీ అనుకోండి. క్యారీ అంటే మొయ్యడం, రైట్. V2 ఏం యాడ్ చేసాం, ఇక్కడ వై వచ్చింది కదా. ఇక్కడ వై వచ్చినప్పుడు ఐఈడి యాడ్ చేస్తాం కొన్ని వాటికి, అన్నిటికి కాదు. ఇక్కడ వై వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు యాడ్ చేయలేదు అంటే కొన్నిటికి, అవి ఇంకా అలానే అనమాట, మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్యారీ అంటే క్యారీడ్. ఏంటి ఫ్రెండ్స్, క్యారీడ్ అంటే మోస్తున్నాడు అని V4లో వస్తుంది, ఎందుకంటే ప్రెజెంట్ కదా. ఇది పాస్ట్ కాబట్టి క్యారీడ్ అంటే మోసాడు. లగేజ్ అనుకోండి, లగేజ్ మోసాడు అని చెప్తాం, రైట్, అలా. నెక్స్ట్ ఇది కూడా V3 కూడా ఏంటి, క్యారీడ్, సేమ్. నెక్స్ట్ V4 క్యారీయింగ్. ఇంగ్ ఫామ్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్, ఐఎన్జి అంటే మోస్తున్నారు, ఇంకా లగేజ్ మోస్తున్నారు అతను, అలా అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ ఏంటి, లర్న్ అంటే ఏంటి, నేర్చుకోవడం. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా మనం, దాన్ని ఏమంటాం, నేర్చుకోవడం. అది పాస్ట్లో నేను నేర్చుకున్నాను అని ఎలా చెప్తారు, ఐ హ్యావ్ లర్న్డ్. అంటే ఇక్కడ ఏం యాడ్ చేసాం, ఈడి, ఇక్కడ కూడా ఈడి యాడ్ చేసాం. ఇంకా V3 కూడా లర్న్డ్, ఇక్కడ కూడా V3లో కూడా ఈడి యాడ్ చేసాం. నెక్స్ట్ ఇందులో ఏంటి, లర్నింగ్. ఇక్కడ ఏంటి, లర్నింగ్ అంటే బేస్ ఫామ్కి ఐఎన్జి యాడ్ చేసేసాం. ఓకే. సో V5 కూడా కావాలి అని అనుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. V5 మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ఎక్కువ వాడమన్నమాట, దాదాపు ఇవే వాడుతుంటాం. కొత్తగా యాడ్ చేశారు, సో అది కూడా కావాలని చెప్పుకుందాం. ఇదేంటి, ఎస్ ఫామ్ అని చెప్పాను కదా, ఈ పేరులోనే ఉందన్నమాట. ఎస్ ఫామ్ అంటే ఏంటి, ఎస్ యాడ్ చేయాలి, ప్లూరల్స్. ఇప్పుడు ప్లే ఉంది, దాన్ని ప్లూరల్ ఫామ్లో ఏం రాస్తాము, ప్లేస్. చెప్పాను కదా ఎస్ యాడ్ చేయాలి అని. సో బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేయాలి, చేసేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, హెల్ప్. దానికి ఏం చేయాలి, ఏదైనా ఫామ్లో ఒకటే, బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేసేయాలి. V4 అంటే బేస్ ఫామ్కి ఐఎన్జి యాడ్ చేసేసేయాలి. సో ఇక్కడ
హెల్ప్స్. ఓకే, ఎస్ యాడ్ చేసాం. నెక్స్ట్ క్యారీ ఉంది. క్యారీకి ఏం చేస్తాం? సేమ్ దానికి కూడా ఎస్ యాడ్ చేస్తాం. క్యారీస్, క్యారీస్. నెక్స్ట్ లర్న్. లర్న్ అన్న దానికి ఏం చేస్తాము? సేమ్ ఎస్ యాడ్ చేస్తాం. లర్న్స్. సింపుల్ కదా. సో ఇంతే. ఇవి మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో మనం చేసే ప్రతి పని వర్బే కదా. ఒకసారి మీరు అనుకోండి, ఏదైనా కూర్చున్నారు అని, సిట్. తను కూర్చున్నాడు, ఎవరైనా మీ ముందు వచ్చి కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం కదా తను కూర్చున్నాడు అని. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమనుకోవాలి? సిట్. సిట్ అంటే ఏంటి? బేస్ ఫామ్. దాన్ని V3 అంటే పాస్ట్లో ఎలా రాస్తారు? సాట్. అలా. నెక్స్ట్ V3లో సాట్, V4లో సిట్టింగ్. మళ్ళీ సాటింగ్ అని రాయకూడదు, లైన్గా వచ్చిందని సాటింగ్ అని రాయకూడదు. బేస్ ఫామ్కి మాత్రమే ఇంగ్ యాడ్ చేయాలి. సో సిట్టింగ్, కూర్చుంటున్నాడు, సిట్టింగ్. నెక్స్ట్ V5S ప్లూరల్ ఫామ్ కదా, సాట్స్. ఎస్ యాడ్ చేయాలి, సాట్స్. అలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి వర్బ్ ఫామ్ మీద. అన్నీ చెప్పాలంటే కష్టం బోర్డ్ మీద, రైట్? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా రకాలుగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈడీ కాకుండా ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే లర్న్ట్, టీ. టీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లర్న్ట్, ఇది కూడా సేమ్. ఇక్కడ లర్నింగ్ అండ్ లర్న్స్, లర్న్డ్ ఆర్ లర్న్ట్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వర్బ్ ఫామ్స్ నేర్చుకుందాం కదా. రేపు వర్బ్స్లో టైప్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఇంకెన్ని టైప్స్ ఉన్నాయి, అందులో టైప్స్ ఏంటి, అవన్నీ రేపు చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి వెన్నెల ఇంగ్లీష్.